22వ అధ్యాయము 17వ వచనం. ఏంటి మాత్రం? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేస్తాను. నీ సంతతి వారు ఎవరంట? నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మని నడిపి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభుని అడగండి, తండ్రి మీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే నా బ్రతుకు మారుతుంది ప్రభువా. మీరు మాట్లాడితే నా కుటుంబం బాగుపడుతుంది ప్రభువా. మీరు మాట్లాడితే నా కార్యం జరుగుతుంది ప్రభువా. పరిశుద్ధాత్ముడా సూటిగా తేటగా నాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో నాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ నడిపింపు అడుగుదాం. తండ్రి మీకు స్తోత్రములయ్యా. మాట్లాడువారు మీరు కాదు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడనన్నావు ప్రభువా. నేను నీ నోటికి తోడుగా ఉంటానన్నావు ప్రభువా. ఈ ప్రజలను కట్టెలుగాను నా మాటలు నీ నోట అగ్నిగాను చేస్తానన్నావుగా ప్రభువా. మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరు మారుతారు ప్రభువా? నేను మాట్లాడితే ఎవరికి కార్యాలు జరుగుతాయి ప్రభువా? మీరు మాట్లాడితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు మాట్లాడితేనే దీపాలు, ఆత్మీయ దీపాలు వెలిగింపబడతాయి ప్రభువా. నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి. ఈ మాటలు నాకు అందించండి. నీ నోటి పోరగా వాడుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయు చెప్పండి అక్కడ. ఒకటి నీ సంతతి వారు, రెండవది శత్రువుల యొక్క గవిని. చెప్పండి. ఒకటి నీ సంతతి వారు, రెండవది శత్రువుల యొక్క గవిని. ఎవరితో మాట్లాడుతున్న దేవుడు ఈ సందర్భంలో? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా. అబ్రహాంకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఏమనంటే నీ సంతతి వారు శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. దేవుని స్తోత్రం. మన శత్రువు ఎవరు? అబ్రహాంకు శత్రువు ఎవరు? సాతాను. ఎవరు చెప్పండి? మన శత్రువు ఎవరు? చెప్పలేండి అమ్మా. అవునా కదా? దేవుడికి శత్రువు ఎవరు? అబ్రహాంకి శత్రువు ఎవరు? మరి ఇక్కడ సంతతి ఎవరు? సాతాను. శత్రువు అంటే సాతాను అని మనకి తెలిసిపోయింది. మరి ఇక్కడ సంతతి ఎవరు? మా సంతతి ఎవరమ్మా? మాట్లాడలేండి. ఇక్కడ శత్రువు అంటే సాతాను అని చెప్పేశారు. వెరీ గుడ్, బాగా అర్థమైంది మీకు వాక్యం. మరి ఇక్కడ సంతానం ఎవరు? యేసు ప్రభు. ఎవరండి? యేసు ప్రభు. దేవుని స్తోత్రం. చూద్దాం తర్వాత మనం కూడా ఉన్నాం. ముందు యేసు ప్రభు వారి గురించి అక్కడ వాక్యం చెప్పబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివి ముందుకెళ్దాం. యేసు ప్రభు ఎలాగో సాతాను యొక్క ఆ స్థావరాలను తన వశం చేసుకున్నాడు, ఎలాగో సాతాను యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు. మన వాక్యాన్ని గమనిద్దాం. త్వరగా చదవండి. గలతీ పత్రిక 3:16 తొందరగా చదవండమ్మా. అబ్రాహామునకును అతని సంతానమునకును ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకని చెప్పలేదు, కానీ ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము చెప్పండి. ఆ సంతానము చెప్పండి. నీకును నీ సంతానములకు ఏం కలగజేస్తానన్నాడు?
వైరం ఏం కలుగజేస్తాడంట? ఈ సంతానపు వారు ఏం చేస్తారు? ఈ సంతానపు వారు ఏం చేస్తారు? శత్రువు గవిని ఏం చేస్తారంట? ఎవరు ఆ సంతానం? ఆ సంతానం ఎవరు చెప్పండి? క్రీస్తే. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు వారు సాతాను యొక్క గమ్యుల దగ్గరికి, సాతాను స్థావరాల దగ్గరికి ఎలా వెళ్ళాడు తెలుసా? రొమ్ము విరుచుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. సాతాను గమ్యుని స్వాధీనపరుచుకున్నాడు. ఎలా స్వాధీనపరుచుకున్నాడు? భయంతోనా? ధైర్యముగా వెళ్ళి సాతానును ఓడించాడు. చూద్దాం. మార్క్స్ వార్త 5:1 ఇక్కడ యేసు ప్రభువు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి వెళ్ళాడు. అక్కడ దయ్యములు పట్టిన వాడు ఆ ప్రాంతంలో ఎవరు తిరగటం లేదు. ఆ ప్రాంతంలోకి యేసు ప్రభు వారు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. మార్క్స్ వార్త 5:1-4 మనం గమనిస్తే ఏ దేశము కంటే వెళ్ళాడంట? గెరేసేనుల దేశమునకు వెళ్ళాడు. ఎవరమ్మ వెళ్ళింది? అబ్రహాము సంతానం. ఎవరమ్మ వెళ్ళింది? అబ్రహాము సంతానం ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ దయ్యములు పట్టిన వాడు 3,000 దయ్యాలు పట్టిన. ఎన్ని దయ్యాలు పట్టినాయి? 3,000 నుంచి 6,000 దయ్యాలు పట్టింది. 3 నుంచి ఎన్ని దయ్యాలు? 3,000 నుంచి 6,000. సేన అనగా 6,000 దయ్యాలు. సేన అంటే ఎన్ని దయ్యాలు? 6,000 దయ్యాలు. వాడు ఒంటి మీద నూరు పోగు కూడా ఉంచుకునేవాడు కాదు. సమాధుల్లో ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉండేవాడు కాదు? అమ్మ వింటున్నారా? వాక్యం వింటున్నారా? సమాధుల్లో. ఎక్కడ ఉంటాడు వీడు? సమాధుల్లో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు, దయ్యాలు ఉంటాయా? ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాడతాను నిజమో. చెప్పలేండమ్మా. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళి మనం గెలిచామని ఆ రాజ్యం అంతా ఎవరు స్వాధీనమైంది? జయించిన వారి స్వాధీనమైంది. దేవునికి స్తోత్రం. వాడు సమాధులలో వాసము చేసేవాడు. ఎక్కడ ఉండేవాడంట? సమాధులలో నివాసము చేసేవాడు. ఇంట్లో ఉండేవాడు కాదు. ఎందుకంటే వీడిని ఆవరించిన దయ్యాలు వీడి మైండ్ జడగొట్టి. ఏం జడగొట్టి? కొంతమంది మైండ్ లేని వాళ్ళు ఉంటారు. ఎవరు లేని వాళ్ళు ఉంటారు? వారు దేవుని మందిరంలో ఉండరు, వాళ్ళు దేవుని ఇంట్లో ఉండరు. ఏమంటారు తెలుసా? రోడ్ల మీద ఉంటారు. ఏమంటారమ్మా? ఇంకా ఎక్కడ ఉంటారు? సినిమా హాల్లో ఉంటారు. వాళ్ళ మైండ్ని ఏం చేసింది? దయ్యం ఆవరించింది. ఏం చేసిందమ్మా? దేవుని మందిరంలో కూర్చోవాలంటే ఒళ్ళు నొప్పులు, దేవుని ఇంటికి రావాలంటే ఒళ్ళు నొప్పులు, దేవుని మాట వినాలంటే ఒళ్ళు నొప్పులు, పళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, వీళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి. ఇక్కడ సంతానం ఎవరమ్మా? చెప్పడం నోట్ చేసి. శత్రువు అంటే ఎవరు? గవిని అంటే ఏంటి మరి? గవిని ఏంటిదంట? ఇక్కడ ఒకటంది ఏముంది? శత్రువు. రెండవది సంతానం. మధ్యలో ఏముంది? గవిని. గవిని అంటే ఏంటి? సాతానుడు ఏర్పరచుకున్న స్థావరం. సాతాను ఏర్పరచుకున్న స్థావరం. దేవునికి స్తోత్రం. ఈ స్థావరాన్ని ఎవరు ఏర్పరచుకున్నారు? ఈ సమాధుల స్థావరాన్ని సాతాను ఏర్పరచుకున్నాడు. కనుక నేను ఇంట్లో ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? లెగిస్తే ఎక్కడికి వెళ్తున్నాడు? బీరు షాపుల్లోకి, సినిమా థియేటర్లోకి, లోకాశల్లోకి, లోక ముచ్చట్లోకి. కొంతమంది అక్కలు ఉంటారు, అమ్మలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. మీరు ఏమనుకో మాకండి అమ్మ, కానీ వాళ్ళు ఇంటి రోడ్డు మీదే ఉంటారు. ఇంట్లో కాదు. మీరు చూసి ప్రార్థన చేసుకుందాం అనుకో, ముసలమ్మ ముచ్చట్లు ఏంటో చెప్పండి, సోది అవారం. వీళ్ళు ఇంటికి వచ్చేది ఎప్పుడో తెలుసా? వీళ్ళకి కూడా భయంకరమైన దెయ్యాలు ఆవరించినాయి. నైట్ 12ంటికి వస్తారు. దెయ్యాలు పట్టివాడు కదా 12ంటికి. సంసారం ఉన్నాడు 6ంటికో 8ంటికో ఉంటాడు.
పిల్లలు చూసుకుంటాడు, భార్యతో కొద్దిసేపు మాట్లాడుకుంటాడు, ప్రేమగా ఉంటాడు. వీడికి ప్రేమ లేదు, అచ్చట లేదు, ముచ్చట లేదు. వీడికి ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాడు. ఏళ్ళు బట్టి వెళ్ళి నడిచేదాకా తిరిగేది, రోడ్లన్నీ తిరిగేది వాళ్ళే. కొన్ని దెయ్యాలు వస్తుంటాయి ప్రార్థన చేసినప్పుడు, రే దెయ్యమా ఎందుకు వచ్చినవు రా, రోడ్డు ఏమో వాడి సావరాదు, అలా రోడ్డు మీద లారీపోతున్నానికి ఎందుకు దూకి సావరా, ఎందుకు వచ్చినవు రావంటుంటే కూడా అట్టే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సీక్రెట్ చెప్పి దేవుని స్తోత్రం. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చి నువ్వు రోడ్డు మీద జరగడానికి కాదు. నీ భార్యతో ప్రేమగా ఉండాలి, నీ బిడ్డలతో నువ్వు ప్రేమగా ఉండాలి. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చదవట్లేదు నువ్వు చూసుకోవాలి. అది నీ యొక్క బాధ్యత. నువ్వు శిరస్సు, నువ్వెవరో చెప్పండి. శిరస్సు. ఈరోజు శిరస్సు మొండెమైంది, మొండెమే శిరస్సు. ఉల్టా పల్టా అయిపోయింది. ఏం చేస్తాం, కలికాలం. ఎన్నింటికి వస్తారంట? ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే నేను ఏమనుకోను, మీరు మార్చుకుంటే మంచిది. అప్పుడు మిమ్మల్ని కూడా దెయ్యాలు వదిలిపెట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గవిని అంటే ఏంటి? సాతానుడు ఏర్పరచుకున్న స్థావరాలు. ఇప్పుడు ఏ దేశాన్ని ఏర్పరచుకుంది? ఇప్పుడు దెయ్యం ఏ దేశం గురించి మాట్లాడాడు ఇప్పుడు బైబిల్లో? అమ్మా ఓ అమ్మగారు ఎక్కడున్నావమ్మా? మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువు. ఏ దేశంలో ఉన్నాడు? దెయ్యం ఏ ప్రాంతాన్ని ఏర్పరచుకుంది? ఏ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుంది? మరి ఎందుకు చెప్పరేంది అడుగుతున్నారు? నాకు వెళ్ళి వాక్యం అర్థమవుతుందా మీకు? అమ్మా చూస్తున్నాడమ్మా, చెల్లే తమ్ముడా, ఎవరు చూస్తున్నారు? ఎన్నట్టు యాక్షన్ మైకి భలే వాక్యం చెప్తుంది. ఏ వాక్యం చెప్పాడు? ఏదో చెప్పాడు, బాగా ఏ వాక్యం చెప్పిండంటే చెప్పరు, బాగానే చెప్పిండంట. మరి చెల్లె చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ. ఎన్ని రోజులు కదలేదంట? 3 రోజులు ఆకలే కాలేదంట. ఇప్పుడు టైం అయిందంటే చాలా ఎలకల పరిగెత్తది. ఈ మొగోళ్ళు ఏం చెప్తారో తెలుసా? టయానికే చేపలు చిగరే తెచ్చేస్తారు. టైం అయినప్పుడే మళ్ళీ ఇంటి దగ్గర. ఇలాంటి ప్రభుత్వులు కూడా ఉంటారు. ఇంట్లో అమ్మను ప్రార్థనకి వెళ్ళొచ్చి చేద్దాం అనేవాడు తప్పు ఉన్నారు. ఏమనుకో మాకున్నా నన్ను కొద్దిగా ఓవర్ యాక్షన్ చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంది సాతాను? ఏ ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది? ఆ ప్రాంతంలోకి ప్రభు ఎలా వెళ్ళాడు? ప్రభు ఎలా వెళ్ళాడు చెప్పరండమ్మా? ఎలా వెళ్ళాడు? చదవండి. వచ్చిన మొదటి నుంచి 4 వచనాలు చదివితే ఈ ప్రాంతంలో ఎవరు ఆవరించుకున్నారు? ఎవరు స్వాధీనం చేసుకున్నారు? దుష్టుడు. ఇప్పుడు ఎవరు స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నారు? అబ్రహాము సంతానం. దేవుని స్తోత్రం చెప్పలే. ఎవరు స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నారు? అబ్రహాము సంతానమైన యేసు వారు ఆ ప్రాంతమును, ఆ గవిని తన స్వాధీనం చేసుకోవడానికి. ఏ గవిని నన్ను స్వాధీనం చేసుకున్నావా? చేసుకున్నాను గారు. పక్క గవిని ఆ పక్క ఉంది కదా, అదంతా నాదే. ఎందుకో తెలుసా? ముచ్చట్లు చెప్పుకోవడానికి. ఏం చెప్పుకోవడానికి? ముచ్చట్లు చెప్పుకోవడానికి, కాకిమ్మ కబుర్లు చెప్పుకోవడానికి. ఈ బజార్ అంతా ఈ దరి నుంచి ఆ దరి దాకా నాదే. ఎందుకు శాతాన్ని ఎల్లగొడుతున్నావా ఎక్కించుకున్నావా? ఏమ్మా దెయ్యాలు ఎల్లగొడతావా ఎక్కించుకున్నావా? యేసు ప్రభు ఎవరంట? అబ్రహాము నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. శత్రువు ఇప్పుడు స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండమ్మా? గెరాసీనుల దేశంలో వాడు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఎలా వచ్చాడు? రాబడిగా వచ్చేసాడు. దేవుని స్తోత్రం. మరి 100 స్పీడ్ లో ఎక్కడికి వచ్చాడు? గెరాసీను ప్రాంతానికి. మీకు విషయం తెలిస్తే 3వ వచనంలో ఎవరు ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు కాదు. ఏ ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు కాదంట. ప్రాంతంలోకి వచ్చేవాళ్ళు కాదు. ఎవరు కూడా రాలేదంట. ఎందుకని? భయం. ఏంటి చెప్పండి? భయం. వాడు మాట అంటే భయం. మీకు ఒక 15 సంవత్సరాల క్రితం పిడిసి వచ్చేవాళ్ళు ఎవరైనా చూసారా? 15 సంవత్సరాల క్రితం పిడిసి చూసిన వారు అంటే ఏముండేది?
మెడలో ఇత్తడితో ఒకటి రాసి ఉంది. ఏమని? ఈ అమ్మాయికి పిడిసి వ్యాధి ఉంది, ఎక్కడైనా పడిపోతే దయచేసి తాళాలు గుద్ది చేతిలో పెట్టగలరు. ఇసురువా ఇస్తారు. ఆ చిన్నప్పుడు వాళ్ళ బోట్లు తగిలిచ్చేవాడు పిడిసున్న వాళ్ళకి. ఇప్పుడు ఫ్యాషన్. ఇప్పుడు ఏంటి అది? ఫ్యాషన్. ఒకవేళ వాడు ఎవరైనా కింద పడి ఇట్టి అన్న డాన్స్ అనుకుంటారా? ఏ ప్రాంతానికి వెళ్ళాడు యేసు ప్రభువారు? ఏ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోబోతున్నాడు? గెరేసేనుల దేశం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రాబడిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? స్పీడ్ గా వెళ్ళాడు. ఆ ప్రాంతానికి ఎవరు ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు కాదు, భయపడిపోయారు. అది యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో 6,000 దయ్యముల చేత పీడింపబడుతున్న వ్యక్తిని తన స్వాధీనం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు స్వాధీనం చేసుకుంటున్నాడు? శత్రువు ఏం చేశాడు? వ్యక్తి జీవితాన్ని నాశనం చేశాడు. శత్రువు ఏం చేశాడు చెప్పండి అమ్మ, చెప్పరేంటమ్మా? శత్రువు ఏం చేశాడు? కొంతమంది బతుకులు నాశనం చేస్తాడు. డ్రగ్స్ లో పడేస్తాడు, వ్యభిచారంలో పడేస్తాడు. ఎందులో పడేస్తాడు చెప్పండి? తాగుడులో పడేస్తాడు, వ్యసనాలలో పడేస్తాడు. కొంతమందికి సినిమా పిచ్చి, కొంతమందికి తాగుడు పిచ్చి, కొంతమందికి ఉట్టి వాగుడు పిచ్చి. ఏ పిచ్చి చెప్పండి? మాట్లాడు వాగుతూనే ఉంటారు. కొంతమందికి నడిచాము దాన్ని తిరిగే పిచ్చి. ఏ పిచ్చి చెప్పండి? వాడికి ఏ పిచ్చి? వాడు తిరగడం పిచ్చి. వాడు తిరిగిడే టైంకి వెళ్ళి చూసుకోడు, ఏం చూసుకోడు, తిరుగుతే ఇది దీని బట్టి. ఏ దేని బట్టి? అలాగే దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడు ఎక్కడ ఉండేవాడంట? ఎక్కడ ఉండేవాడంట? సమాధులు ఎప్పుడు? పగలు. ఎవరు స్వాధీనం చేసుకున్నారు ఇతన్ని? సాతాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము కుమారుడు, అబ్రహాము సంతానమైన యేసువారు ఆ ప్రాంతంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంత విషయం తెలుసా? ప్రత్యేకించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పట్టణంలో అడగండి, అక్క నువ్వు ఎవరు స్వాధీనం చేసుకున్నావు అని అడిగి. ఎందుకు చేసుకోవాలా? చేసుకున్నా కదా. చేసుకున్నా కదా. ఏం చేసుకున్నా? స్వాధీనం చేసుకున్నావా? ఎక్కడంటే చేసే కదా. అన్ని నా స్వాధీనం. చీరలన్నీ నాయే, జాకెట్ నాయే. ఎక్కడెక్కడ కొత్త కొత్త ఎన్ని పీరువారం ఉండాల్సిందే. ఎన్నున్నా నాకు తృప్తి తీరదు. మనం కట్టుకోవడానికి వరకు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం స్వాధీనం చేసుకున్నావు? ఏం స్వాధీనం చేస్తావమ్మా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రాంతంలోకి వచ్చాడో ఏం జరిగింది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నన్ను బాధించడానికి ఇక్కడికి వచ్చావా? ఎవరితను? ఎవరితను? వాగ్దాన పుత్రుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రవక్తల చేత బోధించబడిన వ్యక్తి గెరసేన దేశంలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. శత్రువు గవిని స్వాధీనం చేసుకోవడానికి ఆ ప్రాంతములకు శిష్యులతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ ప్రాంతంలోకి వచ్చాడో ఎవరు వెళ్ళని ప్రాంగణంలోకి యేసు ప్రభు వెళ్ళారు. ఎవరు వెళ్ళని ప్రాంతంలోకి యేసు ప్రభు వెళ్ళారు. భయం, అనేకులకు భయం పట్టుకుంది. కానీ యేసు ప్రభు అదే ప్రాంతానికి వచ్చాడు. యేసయ్యను చూడటం ఏం జరిగింది? యేసయ్యను చూడటం ఏం జరిగింది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో పని. నన్ను బాధించినప్పుడు అలాగే దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నీ పేరు? ఆ పేరు సేన. ఏమంటున్నాడు? సేన అంటే ఒక ట్రూప్. సేన అంటే చెప్పండి, 6,000 సైన్యం.
6,000 సైన్యం ఎవరిలో ఉన్నారట? నీ పేరు ఏమిటి? అందుకే దెయ్యాలు పట్టిన వాళ్ళు మేము అడుగుతాం, అబ్బాయి నీ పేరు ఏంటి, అమ్మాయి నీ పేరే, నేనేం పేరు అడుగుతున్నాను వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మా గురువు గారు విశ్వ గురువు, ఆయన యేసు ప్రభు, దేవుని స్తోత్రం. ఆ గురువు గారు ఏమన్నా తెలిస్తే దెయ్యాలు పట్టిన వాళ్ళని నీ పేరు ఏమి చేయి. ప్రతి దైవజనుడు అది చెయ్యాలి. ప్రతి దేవుని బిడ్డ వాళ్ళ దెయ్యంతో పట్టినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ పేరు అడగాలి. వాళ్ళు దెయ్యం ఉంటే వాళ్ళ పేరు చెప్పదు, మొన్న వాళ్ళ పేరు ఆవరించిన వారి పేరు దేవుని స్తోత్రం. ఎన్నో వాక్యం వింటామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నీ పేరేంటి? ఏమని చెప్పాడు? నా పేరు సేన. అంటే మేము అనేకులం. ఎన్నో వాయిస్లు వస్తాయి లోపల నుంచి. నా పేరు సేన. ఏమని వస్తుంది? నా పేరు సేన. అప్పుడు ఎన్ని దెయ్యాలున్నాయి? ఇంకో విషయం, ఉండవలసిన దెయ్యాల కంటే ఎక్కువ వేయాలకు మైండ్ పోద్ది. ఏం పోద్ది? ఇంట్లో ఉండరు వీళ్ళు, ఏమంటారు? రోడ్ల మీదే తిరుగుతుంటారు. దేని మీద తిరుగుతుంటారు? ఏమైంది కారణం? ఉండాల్సిన దెయ్యాల కంటే అధికమైన దెయ్యాలు ఎక్కినాయి. అందుకే ఇంట్లో ఉండనే ఏం నడుపుతున్నాను. ఇందాక నుంచి నాకు ఏది మీరు ఉండట్లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడ ఉన్నాడంట? ఇంట్లో ఉన్నాడంట. ఎన్నో మార్లు ఏం చేశారంటే కాళ్ళకి చేతులకి సంఖ్యలు. ఎప్పుడు కూడా మనం మంచి మాట చేయాలి. తిరగమ్మా, అమ్మ టయానికి ఇంటికి అమ్మ, ఇంటికి టయానికి ఎన్ని మంచి మాటలు చెప్పినా సాయంత్రానికి పడ్డే మనం చెప్పుకుంటాడంట. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? అదే రోడ్డు మీదకి వెళ్తాడు. అరే వచ్చిన కదా, ఎక్కడ ఉన్నారా? నేను ఇక్కడ ఉన్నా, అర్థం దగ్గర రారా? దేవుని స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు ఏమంటాడు తెలుసా? ఈ బిడ్డలో వెళ్ళిపో ఏమంటున్నాడు? వెళ్ళు. ఏమన్నాడు చెప్పండమ్మా? వెళ్ళు. ఒకవేళ నన్ను వెళ్ళగొడదలుచుకుంటే అక్కడ పందులు మేపుతున్నాడు. ఎన్ని వేలు ఉన్నాయి అక్కడ పందులు? 2,000 ఉంది. 8,000 మంది ఉంది. చెప్పలేదమ్మా. దెయ్యానికి అపవిత్రత కలిగిన వారిలో దూరటం ఎక్కువ ఇష్టం. అపవిత్రత ఉన్న వాటిలో దూరటం ఎక్కువ ఇష్టం. కన్నింగ్ కుయుక్తి ఉన్న వాళ్ళలో దూరటం దెయ్యానికి ఎక్కువ ఇష్టం. ఎక్కువ ఎట్లో దూరిద్ది దెయ్యం? పాములో దూరిద్ది. ఎందులో దూరిద్ది? కొంతమందికి పాము స్వభావం ఉంది. ఏ స్వభావం? రెండే కదా. అదంటే ఏంటి పాము స్వభావం అంటే? దగ్గర లేదా పాము స్వభావం అంటే ఏంటి? పాము స్వభావం అంటే చర్చిలో ఒక 4 చర్చి బయటికి వెళ్ళాక ఇంకొక 4 బయటికి తెస్తారు. చర్చిలో అల్లెళ్ళు బయటికి వెళ్ళి రా దొంగరాయాలా. చర్చిలోనే అల్లెలు వేస్తుంది. బయటికి వెళ్ళాక బూతులా. ఏ నాలుగు ఇది? ఒక బావి ఉందనుకో, ఆ బావిలో ఊరికి ఉప్పు నీళ్ళను పడాలి, లేకపోతే సెపరేట్ అమ్మా. ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు 2 పడతాయా? ఎందుకని? మరి నీళ్ళు పడతానేగా. చర్చిలో మంచి నీళ్ళు, బయటికి వెళ్ళాక ఉప్పు నీళ్ళు ఎట్టొస్తున్నాయప్పా. ఉట్టిదే యాక్షన్. చర్చిలో అంతా ఏంటి? యాక్షన్. మనుషుల మెప్పు, దేవుని మెప్పు. చాలా జాగ్రత్తగా మనం. ఎన్ని దెయ్యాలు ఎవరిలో దూరటానికి ఇష్టపడతాయి? పాము స్వభావం ఉన్న వారిలో దూరటానికి బాగా. పాము స్వభావం అంటే ఏందమ్మా? అందుకే దేవుడు అన్నాడు సర్ప సంతానమా. ఏమన్నాడు? చదవనా వచనాన్ని మత్తయి సువార్త 3:7 సర్ప సంతానమా అంటే పాము పిల్లలారా, పాము పుట్టిన వాళ్ళారా అన్నాడు. ఏ సంతానం అంట?
సర్ప సంతానమా. ఎందుకన్నాడమ్మా? ఇది మనుషులా పావులా? మనుషులా పావులా? ఇప్పుడు దయ్యాలు ఏం కోరుకున్నాయి? ఎవరిలోకి వెళ్ళడానికి కోరుకున్నాయి అమ్మా? సునమ్మ గారు, ఇప్పుడు ఎందులోకి వెళ్ళగొట్టమంటే దయ్యాలు? దయ్యాలు యేసు ప్రభుని అడుగుతున్నాయి, మమ్మల్ని ఫలాన్ని వాటిలోకి వెళ్ళగొట్టు, మేము వెళ్ళిపోతాం. పందులు ఎందులోకి? పందులు. ఒక్కొక్క పందిలోకి ఎన్ని వెళ్ళినాయో తెలుసా? 3 దయ్యాలు వెళ్ళినాయి. ఎన్ని దయ్యాలు వెళ్ళినాయి? 3. ఎన్ని ఉన్నాయి అక్కడ? 2000 పందులు ఉన్నాయి, 6000 దయ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోకి ఎన్ని వెళ్ళినట్టు? 3. ఈ 3 రావడం వల్ల ఈ పంది తట్టుకోలేక సముద్రంలో పడిపోయింది. కానీ మనుషులు ఎన్ని దయ్యాలు పట్టించుకోగలరో తెలిసింది? మందలు ఎక్కించుకుంటారు. ఎన్ని ఎక్కించుకుంటారు? మందలు ఎక్కి అనుకో, ఇక మందిలోకి తిరుగుతాం, మందిరంలో ఉంటాం. నేను చెప్పింది అర్థమైందా? లాజిక్ మీకు? మందలు ఎక్కితే మందిరంలో ఉండదు, మందలో తిరుగుతూ ఉంటాం లోపల. అలాగే దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ ప్రాంతాన్ని ఏం చేసుకున్నాడు? తన స్వాధీనం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ పందులన్నీ నీళ్ళు ఎక్కడ పడ్డాయమ్మా? పందుల నీళ్ళు ఎక్కడ పడి వేస్తారు? సముద్రంలో. ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది? స్వస్థత. దేవుని స్తోత్రం. స్వస్థత ఏమొచ్చిందమ్మా? చెప్పండి, మాట్లాడలే. ఏమొచ్చింది? స్వస్థత. దేవుని స్తోత్రం.